మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి బృందం వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వచ్చే రహదారులను మూసివేశారు. అటవీ ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ బృందం టూర్కు సంబంధించి మరింత సమాచారాన్ని మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్లాక్ 7లోని 3 పియర్స్ కుంగుబాటు కావడంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ అంతా కూడా పొలిటికల్ ఇష్యూగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు చెలో మేడిగడ్డ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పిలిపించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ తప్ప మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే పియర్స్ కుంగుబాటు ఏర్పడిందో ఆ కుంగుబాటు జరిగిన ప్రాంతానికి వెళ్లే విధంగా పూర్తిగా రోడ్నంతా కూడా నిర్మించడం జరిగింది. మనం ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఉన్నాం. మేడిగడ్డ ప్రాజెక్టులో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదే కుంగుబాటు జరిగినటువంటి ప్రాంతం. బ్లాక్ 7లోని 18, 19, 20 ఈ 3 పియర్స్ వద్ద కుంగుబాటు అనేది ఏర్పడింది. దాదాపు 1.5 ఫీట్ మేర కుంగుబాటు జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. 1.5 ఫీట్ కుంగుబాటు ఏర్పడినటువంటి ఈ ప్రాంతం, బ్రిడ్జి పైన ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒకసారిగా ఈ విజువల్స్ చూస్తే స్పష్టమవుతుంది ఏ మేర కుంగుబాటు జరిగిందనేది. మరోవైపు రేవంత్ రెడ్డి ఇక్కడికి తొలిసారిగా సీఎంగా వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సందర్శించే విధంగా అన్ని ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మహారాష్ట్ర వైపు ఉంటుంది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోనే ఈ ప్రాజెక్టు మధ్యలో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. గోదావరి ప్రాణహిత కలిసి ఈ నీరంతా కూడా దిగువకు వస్తుంది. ఈ దిగువన ఉన్నటువంటి ఇక్కడే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టారు. 3 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటినంతా కూడా ఎత్తిపోతలు చేస్తున్నటువంటి క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 21న ఒకసారిగా 3 పియర్స్లో ఒకసారిగా కుంగుబాటు ఏర్పడంతో ఈ ప్రాజెక్టు లోపాలు ఉన్నాయి, డిజైన్లో లోపాలు ఉన్నాయి, అదేవిధంగా మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఇటు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టులో ఎటువంటి నిర్మాణ లోపాలు జరిగాయి, ఈ ప్రాజెక్టు పైన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో వివరించబోతుంది. ఏదైతే 20 పియర్స్ ఉందో 20 పియర్స్ దిగువన ఇక్కడ కాన్వాయ్ వచ్చే విధంగా ఇక్కడ ఒక రోడ్డు కూడా తాత్కాలికమైనటువంటి ఒక రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు వాహనాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. అక్కడ నుంచి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పియర్స్ కుంగుబాటు పగుళ్ళు సంబంధించినటువంటి దృశ్యాలు తిలకిస్తారు. అక్కడ నుంచి నేరుగా మరొకసారి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ వద్దకు వస్తారు. అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలను వెల్లడించబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఒక భారీ బందోబస్తు కొనసాగుతుంది. అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. డ్యామ్ ప్రాజెక్టు పైకి ఇతరులను బయట వారిని ఎవరు కూడా అనుమతించలేదు. మహారాష్ట్ర ఇటు తెలంగాణ 2 సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ నుంచి మేడిగడ్డ సందర్శన కోసం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు శాసనసభ సభ్యులు అలాగే శాసన మండలి సభ్యులంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అక్కడి బస్సులో కూడా మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు. అక్కడ అసెంబ్లీ వద్ద నెలకొన్న తాజా సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సరిషా మరి కాసేపట్లో అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా బృందంగా వెళ్లబోతున్నారు. ఇక్కడ అసెంబ్లీలో కూడా దాదాపు 4 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం టీఎస్ఆర్టీసీకి సంబంధించిన 3 బస్సులు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా సీఎం కోసం కూడా స్పెషల్ బస్సును కూడా ఆర్టీసీకి ఉన్న బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ కాన్వాయ్ అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికీ సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ అంతా సర్వం సిద్ధం చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ నుంచి నేరుగా మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సభలో ఉన్న మొత్తం అన్ని పక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆహ్వానించినప్పటికీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. మిగతా ఎంఐఎంకి సంబంధించి కానీ అదేవిధంగా సిపిఐకి సంబంధించిన కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా వెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎంఐఎం నుంచి కూడా 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ కూడా వెళ్లాలని చెప్పేసి నిర్ణయించారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు వెళ్ళి అక్కడ ఏం జరిగిందనే అంశాలన్నిటి కూడా విజిట్ చేయాలని చూశారు. కాసేపటి క్రితం మనం సభలో కూడా చూసాం. దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కానీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా అంశాలు కూడా మాట్లాడుతూ విజిలెన్స్ విచారణకు సంబంధించిన రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆ రిపోర్ట్ని అక్కడ అందరికీ ముందర అంటే అక్కడ కాళేశ్వరం గత ప్రభుత్వం చాలా అద్భుతం అని చెప్పింది కాబట్టి కాళేశ్వరం ఎలాంటి జరిగిందో పరిణామాలన్నిటి కూడా ఆ సభ్యులందరూ కూడా చూడడానికి అందరినీ ఆహ్వానిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది.
ముఖ్యంగా ఇక్కడ సంబంధించి ప్రధానంగా అక్కడ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్కి సంబంధించిన పియర్స్ కుంగాయి కాబట్టి ఆ పియర్స్లో జరిగిన అక్రమాలు అన్నిటినీ అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి సభ్యులందరూ కూడా కాళేశ్వరంలో ఏం జరిగిందనే అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసమే దాన్ని విజిట్ని ఏర్పాటు చేసామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్న వీళ్ళందరూ కూడా కాన్వాయ్తో వెళ్తున్నారు కాబట్టి అక్కడికి 3 o'clock వరకు రీచ్ అవుతారని చెప్పేసి మనకు షెడ్యూల్ ప్రకారంగా సమాచారం అవుతుంది. అక్కడ 3 o'clock వెళ్ళిన తర్వాత అంతా కూడా మిగతా సంబంధించి కూడా ఎమ్మెల్యేకి సంబంధించి అంతా 3 o'clock వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేరుగా చేరుకున్న తర్వాత 4 గంటలకి అక్కడ వారందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి కూడా ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 గంటల వరకు కూడా అక్కడ దాదాపు 3 నుంచి 5 o'clock సో తెలంగాణ అసెంబ్లీ వద్ద ప్రత్యేక బస్సుల్లో ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం 10 TV స్క్రీన్ పైన చూడొచ్చు. అసెంబ్లీ బయట ఏర్పాటు చేసిన ఆ బస్సుల్లో కూడా అందరూ ఇటు ప్రత్యేక కాన్వాయ్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా ఆ ప్రత్యేక బస్సులో ఒక 3 నుంచి 4 బస్సులు ఏర్పాటు చేశారు. వారంతా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డ చేరుకుంటారు. అనంతరం అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు. ఒకవైపు అసెంబ్లీలో జరిగిన తీరుకు సంబంధించి ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫైర్ అయ్యారు. అంటే ఇటు మేడిగడ్డ సందర్శనకు సభ్యులంతా రావాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే అక్కడ జరిగిన అక్రమాలు అలాగే కుంగిన ప్రదేశాన్ని కూడా పరిశీలిద్దాం, వీటన్నిటిపైన రేపు చర్చకు సిద్ధం అని చెప్పేసి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. అయితే కేవలం అధికార పక్షానికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్, ప్రధాన ప్రతిపక్షమైన తమకు అవకాశం కల్పించలేదు అని కూడా ఇటు హరీష్ రావు మీడియా పాయింట్ వద్ద ఇప్పటి వరకు మాట్లాడిన పరిస్థితి. అసెంబ్లీ వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, మనం చూస్తున్నామంటే సభ్యులంతా కూడా బస్సుల్లో బయలుదేరి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు? అంటే అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులంతా వెళ్తున్నారా? మొత్తం 4 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మంత్రుల కోసం 3 బస్సులు, అదేవిధంగా సీఎం కోసం స్పెషల్ బస్సును కూడా ఆర్టీసీకి సంబంధించిన బస్సులు 4 బస్సులను అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మిగతా మంత్రులుగా అంతా కూడా సీఎం కూడా ఇప్పటికే బస్సులో కూడా కూర్చోవడం జరిగింది. అంతా కూడా మరి కాసేపట్లో బస్సులో కూడా మూవ్ అవడానికి అంత సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మనం కూడా విజువల్స్ లో కూడా చూడవచ్చు. మొత్తం ఎంత కాన్వాయ్ అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు సీఎం కు మనం చూడొచ్చు. మొదటగా ఉన్న బస్సు సీఎం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు, ఆ తర్వాత వెనకాల ఉన్న బస్సులంతా కూడా మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఏర్పాటు చేసిన బస్సులు ఉన్నాయి. అందరూ కూడా ఆయా వారికి కేటాయించిన బస్సులలో కూడా కూర్చోవడం జరిగింది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో కాన్వాయ్ అంతా కూడా ఇక్కడ రూట్ చేయడం జరిగింది. మొత్తం పోలీసులు అంతా కూడా జస్ట్ ఒక 3-4 minutes లో ఇక్కడ నుంచి కూడా బయలుదేరే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ వరకు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ ప్రత్యేకంగా అంటే అక్కడ బ్యారేజ్ సంబంధించిన పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ కూడిన పియర్స్ అంతా కూడా ఎమ్మెల్యేలకు అందరికి మంత్రులకు విజిట్ చేయించనున్నారు. విజిట్ చేసిన తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి ఒకసారి మంత్రులంతా కూడా విజిట్ చేశారు. కానీ ఈ రోజు మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మొత్తం సభకు సంబంధించిన అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కి సంబంధించిన 39 మంది, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు అంత దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీలు కూడా అంత దూరంగా ఉన్నారు. అయితే మరోవైపు ఎంఐఎం కు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు బస్సు కూడా మూవ్ అవుతుంది. ఆ సీఎం కాన్వాయ్ కూడా మూవ్ అవుతుంది. మొదటి సీట్లో అంటే మొదటి బస్సు సీఎం సంబంధించిన బస్సులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. మూవ్ అవుతున్న బస్సు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ మిగతా వారంతా కూడా బస్సులో మూవ్ అవుతున్న పరిస్థితి. సో మొత్తం మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరుతున్న నేపథ్యంలో 3 గంటలకి అక్కడికి మేడిగడ్డకు చేరుకొని ఉన్నారు హరీష్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇది మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి టీం బయలుదేరి వెళ్తుంది మేడిగడ్డ సందర్శనకు. ఇవాళ సాయంత్రం అక్కడికి చేరుకుంటారు. అనంతరం 2 గంటల పాటు బ్యారేజ్ సందర్శించిన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తారు.